ఫ్రెండ్స్ మన చాంగడ్డ పులుసు అయితే ఉడికింది. ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరకు ఉడికించుకోవాలి, నీళ్ళగా ఉడికించుకోకూడదు. ఈ చాంగడ్డ పులుసు అయితే రెడీ అయింది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం చాంగడ్ల పులుసు చేసుకుందాము. ఇవి 1/2 కేజీ చాంగడ్లు. వీటిని శుభ్రంగా కడిగి ఉడికించాము. కావలసిన పదార్థాలు: చాంగడ్లు, ఎర్రగడ్డ, టమోటా, చింతపండు రసము, తాలింపు గింజలు. 3 స్పూన్లు ఆయిల్ వేద్దాము. తాలింపు గింజలు ఫ్రెండ్స్: ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, తెల్లగడ్డ. తెల్లగడ్డ ఎప్పుడైనా దంచి వేయండి ఫ్రెండ్స్, లేదంటే చిట్లుతాయి. నూనె కాగింది, తాలింపు గింజలు వేసేద్దాము. కరివేపాకు వేద్దాము. ఆనియన్స్ వేద్దాము. ఆనియన్స్ కాసేపు మగ్గిద్దాము. ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేద్దాము. ఆనియన్స్ తొందరగా వేగుతాయి. చాంగడ్డ పులుసు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. కాసేపు మగ్గిద్దాము. ఆనియన్స్ వేగాయి. టమాటా ముక్కలు వేద్దాము. 1/2 స్పూన్ పసుపు వేద్దాము. ఎర్రగడ్డ, టమోటా కాసేపు మగ్గిద్దాము. ఎర్రగడ్డ, టమోటా మగ్గింది. కారం, ధనియాల పొడి వేసేద్దాము. ఈ మసాలాలో ఉడికించిన చామదుంపలు వేసేద్దాము. ఈ చామదుంపలు ఆల్రెడీ మనం ఉడికించాం ఫ్రెండ్స్. వీటిని వేసేద్దాము. చామదుంపలు ఒకసారి పైనుంచి కిందకి కలుపుదాము. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చామగడ్డల పులుసు. చింతపండు రసం వేద్దాము. ఒకసారి అలా కలుపుదాము. తగినన్ని నీళ్లు వేద్దాము. ఒకసారి అలా కలుపుదాము. కాసేపు మగ్గిద్దాము. ఫ్రెండ్స్ చాంగడ్డ పులుసు ఎలా ఉందో చూద్దాము. మూత పెట్టి ఉడికిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, చాంగడ్డ పులుసు మరుగుతుంది. కాసేపు పెద్ద మంట మీద ఉడికించాము. ఇప్పుడు స్లిమ్లో పెట్టి మంట మూత పెట్టి 5 నిమిషాలు ఉడికిద్దాం. ఫ్రెండ్స్ మన చాంగడ్డ పులుసు అయితే ఉడికింది. ఇలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరకు ఉడికించుకోవాలి, నీళ్ళగా ఉడికించుకోకూడదు. ఈ చాంగడ్డ పులుసు అయితే రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.